ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కేటీఆర్కు హైకోర్టులో కొంత ఊరట లభించింది అని ఆశిస్తున్న కొన్ని గంటల్లోపే ఈడీ ఈడీ కూడా ఫార్ములా ఈ రేస్కు సంబంధించి కేటీఆర్పై కేసు నమోదు చేసి వాళ్ళు ఏసీబీకి ఒక లేఖ రాశారు. అసలు ఈ కేసుకు సంబంధించిన పత్రాలు, కంప్లైంట్ కాపీ, డీటెయిల్స్ అన్నీ పంపమని. ఇమీడియట్గా సాయంత్రం వరకే ఏసీబీ అధికారులు పూర్తి సమాచారాన్ని ఈడీకి పంపించారు. టోటల్గా వాళ్ళు కూడా ఏ1గా కేటీఆర్ని, ఏ2గా అరవింద్ కుమార్ని, ఏ3గా ముగ్గురిని కేసులో బుక్ చేశారు. అయితే ఈడీ ముఖ్యంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ప్రధానంగా విదేశీలో ఉన్న సంస్థకు డబ్బు ట్రాన్స్ఫర్ పైనే దృష్టి పెట్టినట్టు మనకు తెలుస్తుంది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం పిఎంఎల్ఏ, అలాగే విదేశీ మారక ద్రవ్యం నిర్వహణ చట్టం ఫెమా కింద కేటీఆర్పై ఈడీ కేసు నమోదు చేసింది. మొత్తం కేసు పత్రాలు, అలాగే దానకిషోర్ పురపాలక శాఖ కార్యదర్శి ఇచ్చిన కంప్లైంటు, ఇచ్చిన ఫిర్యాదులు, మొత్తం ఆ డేటా అంతా తీసుకొని ఈడీ దానిపై కంప్లీట్గా స్టడీ చేస్తుంది. ఇందులో ఇందాక చెప్పినట్టు కేటీఆర్ని ఏ1గా, అరవింద్ కుమార్ను ఏ2గా, బిఎల్ఎన్ రెడ్డిని ఏ3గా ఈడీ కూడా వీళ్ళు ముగ్గురినే నమోదు చేసి కేసు ఫైల్ చేసింది. ఫార్ములా ఈ ఆపరేషన్ ఎఫ్ఈఓకు డబ్బు ఎలా బదిలీ చేస్తారు అనే దానిపైనే ఈడీ ప్రధానంగా దృష్టి పెట్టి దానిపై టోటల్గా స్టడీ చేస్తుంది. త్వరగా ఈడీ కూడా నోటీసులు ఇవ్వడానికి సిద్ధమవుతుంది. మరోవైపు అక్కడ సిద్ధమవుతుంది, ఇక్కడ ఏసీబీ మనం చూసాం. ఏసీబీ కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. నమోదు చేసిన నేపథ్యంలో వెంటనే కోర్టు నుంచి కేటీఆర్ను అరెస్ట్ చేయవద్దు 30 తేదీ వరకు అనే సమాచారం రావడంతో కోర్టు ఏం చెప్పిందంటే దర్యాప్తు కొనసాగించవచ్చు అని చెప్పింది. అరెస్ట్ చేయవద్దు అని చెప్పింది, కానీ దర్యాప్తు చేయవద్దు అని చెప్పలేదు. అంటే దర్యాప్తు చేయమని కోర్టు ఆదేశాలు ఉన్న నేపథ్యంలో ఏసీబీ కూడా కేటీఆర్కు నోటీసులు ఇచ్చి ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి మీపై ఇలాంటి అభియోగాలు ఉన్నాయి అంటూ నోటీస్ ఇచ్చి ఏసీబీ ప్రధాన కార్యాలయానికి పిలవడానికి మొత్తం క్వశ్చనీర్ని ఏసీబీ అధికారులు సిద్ధం చేస్తున్నారు. కొన్ని ప్రశ్నలు మీకు వాళ్ళు ఏ క్వశ్చన్లు అడగబోతున్నారు అన్న అంశాన్ని మీతో షేర్ చేసుకుంటా. ఆ క్వశ్చనీర్ ఎలా ఉందంటే, ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో నాటి పురపాలక శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ విదేశీ కంపెనీతో ఒప్పందం చేసుకోవడం, అలాగే డబ్బు చెల్లించడం గురించి ఫైల్ పంపితే ఆ వివరాలు క్యాబినెట్ ముందు ఉంచకుండా ఆర్థిక శాఖ అనుమతి తీసుకోకుండా 55 కోట్ల రూపాయలు విడుదలకు ఆదేశాలు ఎందుకు ఇచ్చారు అనే ఒక క్వశ్చన్ ఉంది. సెకండ్ క్వశ్చన్ ఏముందంటే, ఒప్పందం జరగడానికి ముందే నిధులు విడుదల ఎలా చేస్తారు? ఏసీబీ ఈ క్వశ్చన్ అడగబోతుంది కేటీఆర్ని. 3, డాలర్ల చెల్లింపుకు ఆర్బీఐ అనుమతి ఎందుకు తీసుకోలేదు? దీనిపై ఈడీ కూడా చాలా ప్రధానంగా దృష్టి పెట్టబోతుంది. డాలర్ రూపంలో చెల్లించాలంటే ఆర్బీఐ అనుమతి తీసుకోవాలి, ఎంత పెద్ద అమౌంట్. విదేశీ కంపెనీతో ఒప్పందం జరిగితే ఆ ఫైల్ను గవర్నర్కు ఎందుకు పంపలేదు? ఈ క్వశ్చన్ కూడా ఆ ప్రశ్నావళిలో ఉంది. ఇలాంటి క్వశ్చన్స్ అంతా డిజైన్ చేస్తున్నారు. కొన్ని బయటకు వచ్చాయి, అవి మీతో షేర్ చేసుకున్నా. ఏసీబీ ప్రధాన కార్యాలయానికి పిలిచి మొత్తం మాట్లాడతారు. అది ఎప్పుడు ఇస్తారు? నోటీసులు అయితే చాలా సిద్ధంగా అయిపోయినాయి. ఏ క్షణమైనా ఏసీబీ అధికారులు వెళ్ళి నోటీస్ ఇచ్చే అవకాశం ఉంది. కేవలం ఏసీబీయే కాదు, ఈడీ కూడా కేటీఆర్కు, అలాగే ఏ1, ఏ2, ఏ3 ముగ్గురికి కూడా నోటీసులు ఇవ్వడానికి సిద్ధమవుతుందన్న సమాచారం ఉంది. వాస్తవానికి డాలర్ల రూపంలో విదేశీ కంపెనీకి పంపించాలంటే ఆర్బీఐ నుంచి అనుమతి తీసుకోవాలి. మరోవైపు విదేశీ కంపెనీతో ఏదన్నా ఒప్పందం చేసుకుంటున్నారు అంటే ప్రభుత్వం క్యాబినెట్ అనుమతి అనేది కంపల్సరీగా ఉండాలి. గవర్నర్, క్యాబినెటే కాదు గవర్నర్ కూడా అనుమతించాలి. కానీ ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో చూసినట్లయితే అప్పటి మంత్రి కేటీఆర్ పూర్తిగా నిబంధనల్ని ఉల్లంఘించి దాదాపుగా 55 కోట్ల రూపాయలని డాలర్ల రూపంలో పంపడం, దాంతో ఏమైంది, హెచ్ఎండిఏ అదనంగా దాదాపుగా 8 కోట్ల రూపాయల ఆదాయ పన్ను చెల్లించాల్సి వచ్చింది.
ఈ అంశాన్ని ఎఫ్ఐఆర్లో ఏసీబీ అధికారులు స్పష్టంగా పేర్కొన్నారు. విచారణకు హాజరు కావాలంటూ అంటే తొందరలో నోటీసు ఉంటుంది. ఆ నోటీసులో విచారణకు హాజరు కమ్మని కేటీఆర్ని, అరవింద్ కుమార్ని, అలాగే బిఎల్ఎన్ రెడ్డికి ఈడీ అధికారులు, అలాగే ఏసీబీ అధికారులు ఇద్దరు కూడా ఏ క్షణమైనా నోటీసులు జారీ చేయవచ్చు. మనం చూసాం, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న దానకిషోర్ రాతపూర్వకంగా ఈ కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏసీబీ అధికారులు గురువారం ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. నమోదు చేసి వాళ్ళు ఏసీబీ కోర్టుకు పంపించారు. వాస్తవానికి శుక్రవారం ఉదయమే కేటీఆర్కు నోటీసులు పంపుతారని అందరు అనుకున్నారు, కానీ హైకోర్టు నుంచి ఆదేశాలు రావడం కేటీఆర్ను అరెస్ట్ చేయవద్దు అని, ఆ ఆదేశాలతో పాటు విచారణ చేసుకోవచ్చు అన్న ఒక క్లాజ్ ఉండటంతో ఏసీబీ అధికారులు ఇక ముందుకు పోతున్నారని మనం చెప్పుకోవచ్చు. త్వరలోనే అంటే ఈరోజు కానీ రేపు కానీ ఈ వీక్లోనే అంటే కేసీఆర్కు అలా A1, A2, A3 ముగ్గురికి కూడా నోటీసులు ఇవ్వడానికి ఏసీబీ అధికారులు అటు ఈడీ అధికారులు ఇద్దరు కూడా సిద్ధమవుతున్నారు.